సైలెంట్గా ఉండే ఒక నార్మల్ ఏరియా ఇప్పుడు వైబ్రెంట్ అండ్ పవర్ఫుల్ ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుంది. అవును, తిరుపతి జిల్లాలోని ఆ ప్రాంతం ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న సామెతను నిజం చేస్తూ అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వైపు స్పీడ్గా అడుగులు వేస్తున్నాయి. ఆ బిగ్ చేంజ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవబోతుంది తిరుపతి జిల్లాలోని మేనకూరు. ఎప్పుడో వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన చోట ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రేంజ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తోంది. అసలు మేనకూరు ఫ్యూచర్ను కంప్లీట్గా మార్చబోతున్న ఆ మెగా ప్రాజెక్ట్ ఏంటి, అక్కడ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, లేటెస్ట్ అప్డేట్స్తో కూడిన ఈ ఎక్స్క్లూజివ్ స్పెషల్ స్టోరీ మీకోసమే. తిరుపతి జిల్లా మేనకూరు పారిశ్రామికవాడలో సరికొత్త గ్రీన్ ఎనర్జీ విప్లవం స్టార్ట్ కాబోతోంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రీసెంట్గా ఒక బిగ్ ప్రాజెక్టుకు అఫీషియల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెసెస్ ఎనర్జియా బయోఫ్యూయల్స్ ఎల్ఎల్పి కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏకంగా 12 టన్నుల భారీ కెపాసిటీ కలిగిన కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. ఇంధన రంగంలో సరికొత్త పెట్టుబడులను ఆకర్షించడమే మెయిన్ టార్గెట్గా ఈ ప్లాంట్ డిజైన్ అయింది. దీనికోసం సుమారు 20 ఎకరాల ల్యాండును కేటాయించాలంటూ గవర్నమెంట్ ఏపీఐఐసికి ఇప్పటికే కీలకమైన జీవో జారీ చేసింది. ఈ అఫీషియల్ ఆర్డర్తో ప్లాంట్ నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. తిరుపతి జిల్లా మేనకూరు సెజ్ పరిధిలో ఇటీవల కాలంలోనే బయోగ్యాస్ పేరుతో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మేము ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో స్వాగతిస్తూ ఉన్నాం. పరిశ్రమలు రావాలా, స్థానికులకు ఉపాధి కల్పించాలా, అదేవిధంగా జనాభా కూడా ప్రజల్లో కూడా ఒక మౌలికమైన మార్పు వస్తుంది పరిశ్రమల వల్ల. ఇప్పుడు నాయుడుపేట సమీపంలో నాయుడుపేట పట్టణం సమీపంలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా అటు కూరగాయలు వేస్ట్ కావచ్చు, ఎలాంటి రకమైన వేస్ట్ అంతా తీసుకుని వచ్చేసి వాళ్ళు ఒక గ్యాస్ రూపంలో తయారు చేసి మళ్ళా నాయుడుపేట పట్టణ ప్రజలకే బయోగ్యాస్ రూపంలో ఇంటికి ఇంధనం సరఫరా చేసేదానికి మంచి బృహత్తరమైనటువంటి ఈ పరిశ్రమ ఇవన్నీ కూడా ఉపయోగపడే పరిస్థితుంది. ఈ బయోగ్యాస్ ప్లాంట్ రాకతో తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని మేనకూరు ప్రాంతానికి ఊహించని రేంజ్లో లోకల్ బెనిఫిట్స్ కలగబోతున్నాయి. ఇక్కడి లోకల్ ఎకానమీకి బూస్ట్ అవడమే కాకుండా రీజనల్ డెవలప్మెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంది. క్లీన్ ఎనర్జీ ప్రొడక్షన్ పెరగడం వల్ల కాలుష్యం తగ్గి ఎన్విరాన్మెంట్కు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ మెగా ప్లాంట్ వల్ల లోకల్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ బిజినెస్ విపరీతంగా పెరిగి చిన్న వ్యాపారస్తులకు ఆదాయం లభిస్తుంది. అంతేకాదు ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల ఏరియాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా వేగంగా పుంజుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి మేనకూరు ఇప్పుడు బిగ్ ఇన్వెస్టర్లకు ఒక హాట్ ఫేవరెట్ డెస్టినేషన్గా మారుతోంది. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఉన్నటువంటి మేనకూరు సెజ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా చాలా కంపెనీలు వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి. కానీ విచిత్రమైనది, అదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే నాయుడుపేట ఆ మేనకూరు సెజ్ అనేది ఇప్పటి వరకు ఎదిగింది ఒక సాధారణమైన స్థాయిలో ఎదిగితే ఇప్పుడు వేగవంతంగా ఆ ప్రదేశము ఇండస్ట్రియల్ హబ్గా, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ సెంటర్గా ఎదగబోతుంది. అందుకు కారణం ఏంటంటే ఆ మేనకూరు సెజ్లో ఎల్ఎల్పి అనేటటువంటి కంపెనీ 12 టన్నుల ఎనర్జీని ఇచ్చేటటువంటి బయోగ్యాస్ ఇండస్ట్రీని తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఆమోదాన్ని తెలిపాయి. జియోగ్రాఫికల్ సర్వే ప్రకారము మన యొక్క ప్రాంతాన్ని ఎంపిక చేసి అందులో ఇలాంటి ఇండస్ట్రీస్ రావడం అనేది ఈ ప్రాంత వాసులకు చేసుకునేటువంటి అదృష్టంగా మనం భావించవచ్చు. ఒక సాధారణ పారిశ్రామిక ప్రాంతం నేడు గ్లోబల్ ఇండస్ట్రియల్ మ్యాప్లో ప్లేస్ సంపాదించుకునేలా స్ట్రాంగ్ అడుగులు వేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరుత్పాదక ఇంధన రంగాన్ని ఎంతలా ప్రమోట్ చేస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయల భారీ ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టడం, తద్వారా 7.5 లక్షల మంది నిరుద్యోగ యూత్కు సరికొత్త జాబ్ ఆపర్చునిటీస్ కల్పించడమే మెయిన్ ఎజెండాగా ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీలు డిజైన్ చేశారు.
ఇందులో భాగంగానే మేనకూరులో ఈ ప్లాంట్ వస్తుంది. అయితే ఇప్పటి వరకు మేనకూరు సెజ్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అక్కడ ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మేనకూరు సెజ్ పారిశ్రామికవాడ ఎన్నో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అలాగే కొన్ని ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. వివిధ సెక్టార్లకు చెందిన పరిశ్రమలు ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఇప్పటికే వేలాది మంది స్థానిక యువతకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎన్నో కుటుంబాలు పూర్తిగా ఈ సెజ్ డెవలప్మెంట్ మీదే ఆధారపడి బతుకుతున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మరిన్ని పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వస్తున్న సరికొత్త బయోగ్యాస్ ప్లాంట్ ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీకి మరింత ఎకనామిక్ బూస్టింగ్ ఇవ్వడమే కాకుండా కొత్త ఎనర్జీనిస్తుంది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం హెడ్ క్వార్టర్. నా పేరు కొప్పాల సుబ్రహ్మణ్యం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. మరి ఈరోజు మనం అందరం నాయుడుపేటలో ఈ యొక్క సెజ్ల యొక్క విస్తరణ, అదేవిధంగా తడ దగ్గర ఉండేటువంటి అక్కడ సెజ్జు కూడా విస్తరణ, ఎంతోమంది వేల లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. మన నాయుడుపేటలో చూస్తే మేనకూరు సెజ్లో బిగ్గెస్ట్ కంపెనీలు ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నాయి. సోలార్ అయితేనేమి, బయోగ్యాస్ అయితేనేమి, అదేవిధంగా ఇంకా ఎన్నో కంపెనీలు కూడా వస్తున్నాయి. కానీ ఎన్నో వస్తున్నందుకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం, అదేవిధంగా జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు అయితేనేమి, మన మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి చొరవతో అనేక ఫ్యాక్టరీలు గుజరాత్ నుంచి అయితేనేమి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ 2024 సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం ఈ ప్లాంట్ ఏర్పాటులో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ కాబోతోంది. ఈ స్పెషల్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా గవర్నమెంట్ ఈ పరిశ్రమకు ఎన్నో రకాల సబ్సిడీలు, పన్ను రాయితీలు ఆఫర్ చేస్తోంది. దీనివల్ల ఫ్యూచర్లో మరిన్ని గ్రీన్ ఎనర్జీ కంపెనీలు మేనకూరు వైపు క్యూ కట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ ఎంట్రీతో సెజ్ రూపురేఖలు కంప్లీట్గా చేంజ్ కాబోతున్నాయి. కాలుష్యకారక పాత పరిశ్రమల స్థానంలో ఎకో ఫ్రెండ్లీ క్లీన్ ఎనర్జీ జోన్గా మేనకూరు సరికొత్తగా రీబ్రాండ్ అవుతోంది. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ రోడ్ కనెక్టివిటీతో ఈ సెజ్ ఒక మోడల్ ఏరియాగా మారబోతోంది. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ మేనకూరు గ్రామం. మేనకూరు సెజ్ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద సెజ్. ఇక్కడికి భారీ ఎత్తున కంపెనీలన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ కంపెనీలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కంపెనీలన్నీ మేనకూరు సెజ్కి భారీ ఎత్తున వస్తున్నాయి. అందులో బయోగ్యాస్ ప్లాంట్ని ఒకటి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పన జరుగుతుంది. అందులో భాగంగా మేము గర్వించదగ్గ విషయం ఏంటంటే, మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని చెప్పి కూడా ఈ కంపెనీలతో అంతా కూడా అప్రోచ్ అవుతా ఉన్నారు. దాని ద్వారా నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పన జరుగుతూ ఉంది. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు, ఫ్యాక్టరీలు మాత్రమే కాదు, రేపటి తరానికి స్వచ్ఛమైన గాలిని, పర్యావరణాన్ని అందించడం కూడా. మేనకూరులో అడుగుపెడుతున్న ఈ బయోగ్యాస్ ప్లాంటు రాబోయే గ్రీన్ రెవల్యూషన్కు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. లక్షలాది మంది ఉద్యోగాలు, కోట్ల రూపాయల నిధులు గవర్నమెంట్ పేపర్స్ మీద వినటానికి చాలా బాగున్నా అవి గ్రౌండ్ లెవెల్లో స్థానిక యువత జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే అసలైన సక్సెస్. నేటి సమాజంలో నిరుద్యోగం ఒక పెద్ద ఛాలెంజ్. ఇలాంటి పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ మేనకూరు ఏరియాకు రావటం ఒక మంచి సైన్. మరి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మన పాలకులు, యువత ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారో వేచి చూడాలి.